వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీలను కేంద్రం నెరవేర్చనందుకు నిరసనగా ఈ నెల 6న పాదయాత్రలు చేయాలని జనసేన వామపక్షాలు నిర్ణయించాయి. భవిష్యత్ కార్యాచరణను పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలు విజయవాడలో వివరించారు. జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 11 మంది చనిపోవటం, 400 మంది గాయపడటం చాలా బాధను కలిగించింది. ఒక చట్టాలని సుప్రీంకోర్టులో కాకుండా దీన్ని పార్లమెంట్లో కానీ చర్చ జరిగి దీన్ని ఏదైనా ముందుకు తీసుకుని బాగుండేది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. సభ సజావుగా నడవలసిన బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికి చాలా దారుణంగా దెబ్బగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా 6వ తేదీన పాదయాత్రలు చేయాలని నిర్ణయించాం. పాదయాత్ర ముఖ్యంగా జాతీయ రహదారులపైన జరుగుతుంది. అలాగే జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడల్లో పాదయాత్ర నిర్వహిస్తాం. అలాగే బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకుని అక్కడ పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకి హాని చోటు కలిగిస్తున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకి చేపట్టకుండా పదే పదే వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా తెలుగు ప్రజలకు ద్రోహం చేయడమే. అందువల్ల మేము ఈ నిరసనగా 6వ పాదయాత్ర, ఆ తర్వాత అనంతపురంలోను, విజయనగరంలోను, అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా దీని మీద మేధావులతో చర్చలు, అలాగే ఒక సభలు కూడా నిర్వహించబోతున్నాం. చెప్పింది జనవాక్యం చెప్పాను, జనంలో ఉన్నది చెప్పాను. ఎవరైనా సరే లంచాలు తీసుకున్నప్పుడు రసీదులు ఇస్తారండి? రసీదులు ఇస్తారా లంచాలు తీసుకోవడానికి? లంచాలు తీసుకుంటారు. కళ్ళకు తెలియట్లేదు మనందరికీ. ఇంతమంది చేయని ఉండాలి. ఎవరెంత చేస్తారు? ఫస్ట్ నేను చెప్పాను అమలు దీక్ష చేస్తానని చెప్పి మొన్న 14లో చెప్పాను. అలాగే మేము మొన్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు పాసిబిలిటీ ఆఫ్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది, ఇది మీరు ఎందుకు ప్రయత్నించాలని చెప్పి ఇవన్నీ మేము ఇనిషియేట్ చేస్తానే ఉన్నాం. ఎవరు ఏ స్థాయికి తీసుకెళ్తారు, ఎంత చిత్తశుద్ధితో తీసుకెళ్తారని దాని మీద ఆధారపడింది. మిమ్మల్ని 6వ తారీఖున కలుస్తాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే కనీసం దాన్ని చర్చకు కూడా నోచుకోకుండా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పట్టుమని 10 నిమిషాల సమయం కేటాయించి పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడడం లేదంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానకరమైన విషయం మరొకటి లేదు. అదేవిధంగా 2 రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీలు, అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, వారు ఏం చేస్తా ఉన్నారు? రాజకీయ భేదాభిప్రాయాలుంటే ఇక్కడ మాట్లాడుకోవాలి, ఢిల్లీకి పోయిన తర్వాత అందరూ కూడా మోడీని నిలదీయాలి. కానీ వాళ్ళు అది జరగడం లేదు. సాక్షాత్తు పార్లమెంటు ఆవరణంలో ఇవాళ సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యామ్నాయ ఆరోపణలు, దుర్భాషలు, చివరికి తల్లిదండ్రులని కించపరుచుకునే వ్యాఖ్యలు కూడా చేసుకుంటా ఉన్నారంటే ఇవాళ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం ఇవాళ ఒకరికొకరు నిందించుకునే పరిస్థితి వచ్చింది. తద్వారా ఇవాళ తీవ్రంగా నష్టపోతా ఉన్నాం. ఒకరికి ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకునే వాళ్ళకి కాలేజీలు లేవు, ఉన్న పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి, ఉన్న కార్యాలయాలు, హాస్పిటల్స్, విద్యా వైద్య సంస్థలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఏ ఒక్కటి అమలు జరపకుండా ఉన్న నేపథ్యంలో ప్రత్యక్ష కార్యాచరణ రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. విజయవాడలో రోడ్డు మీదకి మేము వస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీన్ని నివారించదలుచుకుంటే వెంటనే హామీ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 4 సంవత్సరాలు పడుతుందా పార్లమెంట్లో చిన్న సవరణ చేసేదానికి? సెంట్రల్ యూనివర్సిటీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయిస్తే 11 కేంద్ర విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పేసి చెప్తే 11 విద్యాలయాల్లో 9 విద్యాలయాలు అరాకొర ప్రారంభించి అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ కనీసం పార్లమెంట్లో చిన్నపాటి సవరణ చేయాలా?